హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను మన తెలుగువారు ఎంతో ఇష్టంగా తినే గోంగూర పచ్చడిని తయారు చేసి చూపించబోతున్నాను. గోంగూర పచ్చడి అంటే ఇష్టపడిన వారు ఉంటారా? అందరూ ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో కొంచెం గోంగూర పచ్చడి నెయ్యి వేసుకుని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో కదా. పాతకాలం నాటివంటే అయినా టేస్ట్లో మాత్రం మాత్రం తగ్గదు. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో? లెట్స్ స్టార్ట్. ఇక్కడ నేను గోంగూర పచ్చడి కోసం 2 పెద్ద సైజు కట్టల గోంగూరను తీసుకుని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను. ఈ గోంగూర వలుచుకున్నాక వెయిట్లో చెప్పాలంటే దాదాపు 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 10 నుండి 15 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిని కారానికి తగ్గట్టు వేసుకోవాలి. ఎక్కువ కారం ఉండే ఎండుమిర్చి అయితే ఇలా నేను చూపించిన విధంగా 10 నుండి 15 వరకు వేసుకోవచ్చు. తక్కువ కారం ఉండేవనుకోండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగానే మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఉంటే వంపేసి గోంగూర ఆకుల్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. గోంగూర కడాయి నిండుగా అనిపిస్తుంది కదా, వేసిన వెంటనే కలపడానికి కష్టంగా అనిపిస్తుంది. మూత పెట్టుకుని జస్ట్ ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత గోంగూరను కలుపుకుంటే కలపడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా గోంగూర ఆయిల్లో అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మూత పెట్టుకొని నిదానంగా మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. దాదాపు ఒక 10 to 15 మినిట్స్కి గోంగూర ఈ విధంగా మెత్తగా కుక్ అయిపోతుంది. గోంగూరలో మరి తేమంతా ఎగిరిపోయే వరకు ఉడికించినా కూడా పచ్చడి గట్టిగా వస్తుంది. కాబట్టి ఈ విధంగా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి కడాయిని కిందికి దించేయాలి. ఇప్పుడు ఒక చిన్న సైజు మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కారాన్ని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరలో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవాలి. తినేటప్పుడు పంటి కింద తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ముద్ద కవ్వం తీసుకుని ఈ విధంగా గోంగూరను కొద్దిగా మెత్తగా ఎనుపుకోవాలి. మిక్సీలో వేసేసారంటే మెత్తగా అయిపోతుంది, టేస్ట్ అంతా బాగుండదు. ఇలా కొంచెం కచ్చా పచ్చగా ఎనుపుకున్నాం అనుకోండి, పచ్చడి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. పచ్చడి ఇలా ఎనుపుకున్నాక ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి ఒక తట్కా ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 10 వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకుని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ పోపును పచ్చడిలో వేసుకోవాలి. పోపును పచ్చడిలో మిక్స్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే మన గోంగూర పచ్చడి రెడీ. అంతేనండి, ఇక ఈ గోంగూర పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. కారకారంగా కొంచెం పుల్లగా ఎంతో టేస్టీగా ఉంటుంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.